గురువుగారు, అంతర్జాలంలో అనంతమైన సమాచారం మనకు లభిస్తుంది. ఆ లభించినటువంటి సమాచారంలో అనేక సార్లు పొరపాట్లు కూడా ఉంటున్నాయి. మరి వీటిని నమ్మడం ఎలా? పొరపాట్లే ఎక్కువ. మరి నమ్మడం ఎలా? మూల గ్రంథాలను చదవాలి. మూల గ్రంథాలను చదవాలి. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం, వ్యాస మహర్షి అందించినటువంటి భారతం, పోతనామాచ్యుల వారు అందించిన భాగవతం, ఇవి నిరంతరం స్మరించదగినటువంటి అమూల్య అపురూప గ్రంథాలు. వేదం వీటన్నిటికంటే కూడా పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం కనుక వేదాన్ని అధ్యయనం చెయ్యాలి. వేదోపబృంహితమైనటువంటి భారతాన్ని, వేద సమమైన రామాయణాన్ని ఆధ్యాత్మిక వైదిక జ్ఞాన భాండాగారంగా, వేదాంత సార సంగ్రహంగా పేరు పొందిన భాగవతాన్ని మూలాలను అన్వేషించాలి. భారత భాగవత రామాయణాలకు మూల గ్రంథాలు అంటారు. ఆ మాటకు అర్థం ఇంట్లో లేక గ్రంథాలయాలలో ఎక్కడో మూలన పడి ఉండేవి అని కాదు. నేటి కాలంలో విశేషమైన స్వాతంత్రం ఈ అంతర్జాల ప్రపంచంలో లభించిన కారణం చేత పలువురు తమకు తోచిన అనేక విషయాలను అలా మాట్లాడేస్తున్నారు, ఇలా అంతర్జాలంలోనికి పంపించేస్తున్నారు. వచ్చిన ప్రతి సమాచారాన్ని మనం విశ్వసించినట్లయితే అయోమయంలో పడిపోతాం. అలా వచ్చే వేటిని మనం చూడకూడదు, వినకూడదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. చరవాణిని ఉపయుక్తమైన సమాచారాన్ని అందించే విషయాలలో మాత్రమే వినియోగించాలి. అది ఎలా తెలుస్తుంది? ఆంగ్లంలో కాసేపు మనం మాట్లాడుకుంటే రెండు పదాలు ఉంటాయి: కమ్యూనికేషన్, కన్వర్సేషన్. ఈ చరవాణి సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్కి మాత్రమే ఉపయోగించాలి, కన్వర్సేషన్ కోసం కాదు. సుదీర్ఘ సంభాషణలకు ఉపయోగించినట్లయితే అపురూపమైన కాలం వృధా అవుతుంది. అలాగే కొన్ని అపురూప సందర్భాలలో మాత్రమే మనం తెలియని విషయం గురించి అన్వేషణ చెయ్యాలి. విశ్వసనీయమైన 1-2 వెబ్ బ్రౌజర్స్ లేదా యాప్స్, వాటినే మనం ప్రామాణికంగా స్వీకరించాలి, అన్నింటినీ కాదు. యూట్యూబ్లో వచ్చేటటువంటి విషయాలలో 90% అబద్ధాలే ఉంటాయి. అరటిపండు, కొబ్బరికాయ, అగరువత్తులు, వీటిని సమర్పిస్తే పరమేశ్వరుడు పడిపోతాడు అంటే అంత సులభంగా దైవ దర్శనం మనకు లభిస్తుందా? అంత సులభమా? అలాగే జాతకంలో అనుభవించవలసిన కష్టాలు ఉంటాయి, వాటిని చిన్న చిన్న ఉపాయాలు చెబుతూ ఉంటారు, వాటిని అనుసరిస్తే తొలగిపోతాయి అంటే అంత సులభమా? అవశ్యమనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. చేసిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఫల రూపంలో, దుఃఖ రూపంలో జీవితాంతం పొందక తప్పదు. కనుక షార్ట్ కట్ మెథడ్స్ నమ్మకండి. అంతర్జాలంలో చెప్పే అన్ని విషయాలు 90% అసహజమైనవి కనుక, అశాస్త్రీయమైనవి కనుక నమ్మకూడదు. నేటి కాలంలో తాంత్రిక సాధనాలు అంటూ కూడా ఏవీ లేవు లేవు లేవు. సౌమ్యమైన అర్చనా విధానంలో జపం చేసుకుందాం, 4 మొక్కలు పెంచుదాం, 10 మందికి సహాయం చేద్దాం, మౌన వ్రతం పాటిద్దాం. కృతే సకల దోషార్థం. పాపం చెయ్యని, తప్పు చెయ్యని మనిషి ప్రపంచంలో లేడు, నాతో సహా. అందరం తప్పు చేసిన వాళ్ళమే, తప్పులు చేస్తున్న వాళ్ళమే. ఇలాంటి సందర్భంలో శాస్త్రం చెప్పిన సులభమైన ఉపాయం కృతే సకల దోషార్థం ప్రాయశ్చిత్తం అభోజనం. ఉపవాస వ్రతం పాటించాలి, అన్నం తినకూడదు. అన్నం చంద్రుడికి ప్రతీక. ప్రత్యామ్నాయంగా ఏదైనా లఘువుగా కాసింత శరీరానికి బలాన్ని అందించే విధంగా ఉండే పదార్థాన్ని స్వీకరించి మౌనం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, నిశ్శబ్దం, వీటిని అనుసరించాలి. కనుక అంతర్జాలంలో వచ్చే అంశాలు ఏవి కూడా మనం నమ్మకూడదు.